హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, కేవలం 10వ తరగతి అర్హతతోనే సెంట్రల్ గవర్నమెంట్లో రెగ్యులర్ ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగాలతో పాటుగా ఇంకా ఇతర ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఏ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయింది, ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు, ఇంకా ఏ ఇతర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, అభ్యర్థులకి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే నేను రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నేను వీడియో కింది భాగంలో కనిపిస్తున్నటువంటి హైప్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి వీడియోకి హైప్ చేయండి. మీరు హైప్ చేయడం ద్వారా వీడియో చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులకి కూడా చేరువవుతుంది. సో వీడియోకి హైప్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి రెగ్యులర్ విధానంలో కొన్ని ఉద్యోగాలని, కాంట్రాక్ట్ విధానం లేదా డెప్యుటేషన్ విధానంలో మరికొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాల గురించి, అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్స్ని, అప్లికేషన్ ఫామ్స్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి అన్ని విషయాల గురించి కూడా వీడియో చివరిలో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మొదటిగా చూసినట్లయితే ఇక్కడ రిహాబిలిటేషన్ ఆఫీసర్ అనే ఉద్యోగాన్ని రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్నారు. ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. 45 years వరకు మెన్షన్ చేశారు. సో వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో సోషల్ వర్క్ లేదా రిహాబిలిటేషన్ వర్క్ లేదా సోషియాలజీ లేదా సైకాలజీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే రెలవెంట్ ఫీల్డ్లో 6 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి అకౌంట్స్ ఆఫీసర్ అనమాట. ఒక పోస్ట్ని అన్రిజర్వ్డ్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. 45 years వరకు మెన్షన్ చేశారు. వీరికి వచ్చేసి క్వాలిఫికేషన్ డిగ్రీ క్వాలిఫికేషన్ రెలవెంట్ ఫీల్డ్కి సంబంధించి ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ రెలవెంట్ ఫీల్డ్స్లో ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక థర్డ్ వన్ వచ్చేసి డ్రైవర్ ఉద్యోగం అనమాట. ఎస్సీ కేటగిరీలో ఒక పోస్ట్ను భర్తీ చేస్తున్నారు. 35 years వరకు మెన్షన్ చేశారు. కేవలం 10th class అర్హతతో ఈ ఉద్యోగాన్ని భర్తీ చేస్తున్నారు. అలాగే అభ్యర్థికి వచ్చేసి హెవీ మోటార్ వెహికల్ సంబంధించిన వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సి ఉంటుంది. ఇక మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక ఫోర్త్ వన్ వచ్చేసి క్యాటరింగ్ అసిస్టెంట్ అనమాట. ఒక ఉద్యోగాన్ని అన్రిజర్వ్డ్ కేటగిరీలో భర్తీ చేస్తున్నారు. 30 years వరకు మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి వీరికి కూడా మెట్రికులేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ తోనే భర్తీ చేస్తున్నారు. 2 years క్యాటరింగ్ ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. ఇక లాస్ట్ వన్ చూసినట్లయితే డిప్యూటీ డైరెక్టర్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించి ఒక పోస్ట్ ను భర్తీ చేస్తున్నారు. ఇది వచ్చేసి డిప్యూటేషన్ లేదా కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేస్తున్నారు. డిప్యూటేషన్ కోసం అయితే 55 years వరకు మెన్షన్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి అలానే 56 years వచ్చేసి కాంట్రాక్ట్ విధానం కోసం అప్లై చేసుకుంటే ఏజ్ లిమిట్ మెన్షన్ చేశారు. సో ఇక క్వాలిఫికేషన్ చూసినట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా మేనేజ్మెంట్ లేదా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఆర్ట్స్ లేదా సైన్స్ లేదా కామర్స్ అనేటువంటి క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అట్లీస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారనమాట. ఇంకా వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ గురించి, రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోండి. ఇక అభ్యర్థులు ఎవరు అప్లై చేసుకోవాలని క్లియర్గా చూసినట్లయితే ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఫీజు వచ్చేసి 500 rupees డీడీ రూపంలో మనం పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించినటువంటి అడ్రస్ ద్వారా మనం డీడీ తీసి ఒక్కొక్క అప్లికేషన్కి ఒక్కొక్క పోస్ట్ మీద సపరేట్ అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే సెపరేట్గా కూడా ఫీజు పేమెంట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా అలాగే అప్లికేషన్ సంబంధించినటువంటి మనం అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లికేషన్ ఫార్మాట్స్ సపరేట్గా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చూద్దాం. ఒకటి వచ్చేసి గ్రూప్ ఏ ఉద్యోగాలకు సంబంధించి, ఇంకొకటి వచ్చేసి గ్రూప్ బీసీ ఉద్యోగాలకు సంబంధించి మెన్షన్ చేశారు. ఈ రెండు ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్ ఫార్మాట్ మనం డౌన్లోడ్ చేసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి అప్లికేషన్ అంతా ఫిల్ చేసి రెలవెంట్ డాక్యుమెంట్స్ అటాచ్చేషన్ చేసి సో ఎలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టేషన్ కాపీస్ అన్ని కూడా మన అప్లికేషన్ పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సపోర్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్, క్యాస్ట్, ఇంకా డిజేబుల్ సర్టిఫికేట్స్ అన్ని కూడా మనం అప్లికేషన్ పాటుగా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెగ్యులర్ పోస్ట్ సంబంధించి, డిప్యుటేషన్ లేదా కాంట్రాక్ట్ పోస్ట్ సంబంధించి అన్నింటి కూడా రిలవెంట్ డాక్యుమెంట్స్ అప్లికేషన్ పాటుగా సబ్మిట్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. ది డైరెక్టర్ NIEPID మనోవికాస్ నగర్, సికింద్రాబాద్ 500009 అడ్రస్కి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 11/5/2026 లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. మే 11వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. ఈ డేట్ లోపల అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్న ఆ పోస్ట్ సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ రాయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబరు, రెగ్యులర్ లేదా డిప్యుటేషన్ లేదా కాంట్రాక్ట్ కోసం అప్లై చేసుకోవాలంటున్నారని చెప్పి క్లియర్గా మెన్షన్ చేసి ఏ పోస్ట్కి ఏ విధానంలో అప్లై చేసుకున్న అన్ని విషయాల గురించి కూడా మనం క్లియర్గా రాసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ఇక అలాగనే
ఏజ్, క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అన్ని కూడా లాస్ట్ డేట్ ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. 11/5/2026 లాస్ట్ డేట్ కాబట్టి ఆ డేట్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డీడీని వచ్చేసి మనం 500 రూపీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. ఒక్కొక్క పోస్ట్ సంబంధించి సపరేట్గా 500 రూపాయలు అయితే ఫీజు పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించినట్టుగా డైరెక్టర్ NIEPID సికింద్రాబాద్ ఈ యొక్క అడ్రస్తో మనం డీడీ తీసి అప్లికేషన్తో పాటుగా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. SC, ST, ఉమెన్ PH కేటగిరీ అభ్యర్థులకు వచ్చేసి ఇక ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక అలాగనే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి సికింద్రాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీ దివ్యాంగ జనం కోసం ఇక నోటిఫికేషన్ రిలీజ్ చేశారనమాట. సో ఇక భర్తీ చేసిన ఉద్యోగాలు వచ్చేసి సికింద్రాబాద్లోనే మనం ఉద్యోగం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో రెగ్యులర్ విధానంలో కొన్ని ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా, అలాగే డెప్యుటేషన్ మరియు కాంట్రాక్ట్ విధానంలో ఒక పొజిషన్ కూడా భర్తీ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసి ఒక ప్రభుత్వ పరమైన ఉద్యోగం సాధించే ప్రయత్నం చేయవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఇటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా అవ్వచ్చు. అలాగే నోటిఫికేషన్ PDF వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.